క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పవిత్రులుగా నిర్దోషులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మనుషులు వారి వారి ఆలోచనలలో దేవునికి స్థానాన్ని ఇవ్వకుండా, దేవుని వాక్యమును గూర్చి పట్టించుకోకుండా, మా అంతటా మేము ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటాం, మా అంతటా మేము మాకు కలిగిన దానితో మేము జీవిస్తాం, మాకు దేవుని గూర్చిన జ్ఞానము అక్కరలేదు, మాకు దేవుని గూర్చిన సంగతులు అవసరం లేదు అని చెప్పి ఒక భయంకరమైనటువంటి చీకటిలో జనులు బ్రతుకును వెళ్ళబుచ్చుతున్నారు. అయితే ప్రతి మనిషి కూడా దేవుని ఆలోచనను తెలుసుకోవాలి. దేవుడు మనిషికి నిర్దేశించిన మార్గాన్ని గ్రహించాలి. దేవుని తట్టు తిరగాలి. ఒకవేళ అలా తిరగని పక్షంలో మనిషి నష్టపోతాడు. మనిషి తన ఆత్మను నాశనమునకు నడిపించుకుంటాడు. అంతే తప్ప నిత్య రాజ్యాన్ని అయితే స్వతంత్రించుకోలేడు. మనుషులలో ఆలోచనలైతే పరిపరి విధములుగా పుడతాయి. సువిశాలమైనటువంటి ఈ భూమిని చూచి నా బ్రతుకులో నాకిష్టమైన దానిని నేను నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన మనిషికి స్వభావ సిద్ధంగా పుడుతుంది. కానీ అటువంటి ఆలోచనను ఏమాత్రము ఆమోదించకుండా దేవుని వైపు తిరిగి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టి దేవుని మాటలను స్వీకరించి దేవుని మార్గములోనికి రాగలిగితే మనిషి జన్మకు సార్థకత చేకూరుతుంది. ఈ విషయమై దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాలను మనము ఈ సందర్భంలో గమనిద్దాం. ముందుగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వాక్యము నుండి. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. మనుషునికి హృదయ ఆలోచనలు పరిపరి విధములు. ఇలా బ్రతుకుదాం, అలా బ్రతుకుదాం, అలా జీవిద్దాం, ఇలా జీవిద్దాం, ఎన్నెన్నో ప్రణాళికలు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మనిషి ఈ లోకంలో ఉన్నటువంటి మిగిలిన వారిని చూస్తూ మోసపోతున్నాడు. అనేకమైనటువంటి హృదయాలోచనలు మనిషిలో పుడుతున్నాయి. కానీ చక్కని ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలంటే కనుక అది దేవుని దగ్గర నుండే రావాలి. మన హృదయంలో నుండి వచ్చినటువంటి ఆలోచన మనలను సరైనటువంటి మార్గంలో నడిపించదు. దేవుని యొక్క మాటను విన్నప్పుడు, మన హృదయము దేవునికి లోబడినప్పుడు, అప్పుడు మన జీవితం చక్కగా దేవుని మార్గంలో నడుచుకుంటుంది. ఇది వ్రాయబడిన సుస్థిరమైనటువంటి దేవుని జ్ఞానం. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఆ తర్వాత ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. మనుషులు ఊహాలోకంలో జీవిస్తున్నారు. అందుచేతనే భంగపాటుకు గురవుతున్నారు. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషముగా యథార్థముగా కనబడును. ఏ మనిషిని అడిగినా, ఏ మనిషిని తట్టి చూచినా వారు ఏమంటున్నారంటే, మేము నిర్దోషులమే, మేము యథార్థవంతులమే, మేము నీతిమంతులమే అని వారికి వారే సరిపెట్టుకుంటున్నారు, సముదాయించుకుంటున్నారు, వారిని వారే ఘనపరుచుకుంటున్నారు. ఒకని నడతలన్నీ కూడా వాని దృష్టికి నిర్దోషములుగా కనిపిస్తాయి. కానీ చూడండి, యెహోవా ఆత్మలను పరిశోధించును. పరిశోధకుడు ఒకడున్నాడు, తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు, న్యాయమును చెప్పేవాడు ఒకడున్నాడు, ఆయనే దేవుడు. ఈ విషయాన్ని మానవ ప్రపంచం గుర్తించగలిగితే చక్కని దేవుని మార్గములోనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారి యొక్క స్వంత ఆలోచనను అనుసరించి నాశనానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదమే పొంచి ఉంది. ప్రియులారా, మనలో ఏ ఒక్కరూ కూడా
అటువంటి దుస్థితిలోనికి వెళ్ళకూడదని దేవుడు ఈ మాటలను మన ముందు ఉంచుతున్నాడు. అనేకమైనటువంటి ఆలోచనలు మీ హృదయంలో పుట్టచ్చు, కానీ దేవుని ఆలోచన ఏమిటి అనే దానిని మీరు పరిశోధించండి. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టండి. దేవుని మార్గమును అన్వేషించండి. దేవుని కొరకు మీరు బ్రతకండి. దేవునికి అనుకూలమైన నిర్ణయాలను మీరు తీసుకోండి. అంతే తప్ప మీకు ఇష్టమైనటువంటి, మీకు అనుకూలమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో బ్రతకొద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అది నీ దృష్టికి నిర్దోషముగా కనిపించినా కానీ నేను ఆత్మలను పరిశోధిస్తాను అంటున్నాడు దేవుడు. నేను ఆత్మలను పరిశోధిస్తాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో ఒక చక్కని ఉపమానాన్ని తెలియజేశారు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. ఆ ధనవంతుడు తనకు రాబోతున్నటువంటి సంపదను దృష్టిలో పెట్టుకొని విపరీతమైనటువంటి ఆలోచనలు చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఆత్మను పరిశోధించాడు అని మనకు అక్కడ కనిపిస్తుంది. హృదయాలోచనలు అనేకములు, మనుషుని యొక్క హృదయాలోచనలు అనేకములు, అవి మనుషుల వశం. అయితే దేవుని ఆలోచన కొరకు నీవు కనిపెడుతున్నావా? దేవుని ఆలోచన ఏమిటి అని తెలుసుకోగలుగుతున్నావా? అలా తెలుసుకున్నప్పుడు నీవు బ్రతుకుతావు. అలా తెలుసుకున్నప్పుడు నీ ఆత్మ రక్షణలో ఉంటుంది. లేదంటే నీవు నాశనం అవుతావు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక్కసారి ఆ ఉపమానం దగ్గరకు మనం వెళదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వాక్యం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఒక ఆలోచనతో ఉన్నాడు. చూడండి, ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు ఒక ఆలోచనతో ఉన్నాడు, హృదయాలోచన. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, ఈ పంటనంతటిని సమకూర్చుకోవటానికి స్థలమే సరిపోదు, నా దగ్గర ఉన్నటువంటి స్థలమే సరిపోదు, అంత విస్తారంగా పంట పండింది అని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. తన ఆలోచన మీద ఆధారపడుతున్నాడు. తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. దేవుని గ్రంథం దగ్గరికి రాలేదు. దేవుని జ్ఞానమును ఆశ్రయించలేదు. దేవుని ఆలోచన ఏమిటి? ఇంత గొప్పగా పంట పండటంలో, దేవుడు నాకు ఈ పంటను ఇవ్వటంలో దేవుని ఆలోచన ఏమిటి అని దేవుని దగ్గరకు రాలేదు. దేవుని ఆలోచన కొరకు ఇతడు ఆగలేదు, అడగలేదు. తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. ఒక నిర్ణయానికి వస్తున్నాడు. నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ఇంకా ఆలోచనలలోనే ఉన్నాడు. దేవుడు ఆత్మను పరిశోధిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు అనేక మంది ప్రజలు దాదాపుగా అందరూ కూడా వారి ఆలోచన మీద ఆధారపడుతున్నారు. వారికి స్వంతంగా ఒక ఆలోచన ఉంది కదా, వారి హృదయం, వారి ఆలోచన, దాని మీద వారు ఆధారపడుతున్నారు. ఎవరి ఆలోచన వారిది. ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి నీ ఆలోచన ఏంటి అని అడగగలుగుతున్నారా? దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతి ఏంటి అని అడగగలుగుతున్నారా? లేదు, నాకంటూ ఒక ఆలోచన ఉంది, నాకంటూ ఒక బలం ఉంది, నాకంటూ ఒక సొంత తెలివి ఉంది, నాకంటూ ఒక మార్గం ఉంది అని అనుకుంటున్నారు. దేవునితో పని లేదా? దేవుని వాక్యంతో పని లేదా? దేవుని మార్గముతో పని లేదా? ఇక్కడ అటువంటి పరిస్థితుల్లోనే ఒక ధనవంతుని ఉపమానముగా యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేస్తున్నారు. ఇదిగో ఒక ధనవంతుడు ఉన్నాడు. తనకు భూమి గొప్పగా పంటనిచ్చింది, విస్తారమైనటువంటి పంటనిచ్చింది. తనలో తాను ఈ విధంగా ఆలోచించుకుంటున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆ పంటనంతటిని కూడా సమకూర్చుకొని ఈ కొట్లు విప్పి వీటికంటే గొప్ప వాటిని, పెద్ద వాటిని కట్టించి అందులో ఆ పంట అంతటిని కూడా సమకూర్చుకుందాం, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకుందాం, అప్పుడు దర్జాగా కూర్చొని నా ప్రాణంతో చెప్పుకుందాం.
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, ఇక నీకెవ్వరితోనూ పని లేదు అని చెప్పుకుందాం అని అనుకుంటున్నాడు, తనలో తాను అనుకొనెను. అయితే దేవుడు ఆత్మను పరిశోధిస్తున్నాడు. నా ఆలోచన కొరకు నీవు కనిపెట్టుకోలేదు. నీ భూమిని పండించినది నేను, నీకు బ్రతుకునిచ్చినది నేను. నీవు నా ఆలోచన మీద ఆధారపడతావని ఈ భూమి మీదకి నేను పంపించాను అని దేవుడు అంటూ, ఇదిగో చూడండి, అయితే దేవుడు, మరి దేవుడెవరు నన్ను అడగడానికని అంటారు కదా. కనుక దేవునికి మనలను పరిశోధించే హక్కు ఉన్నదో లేదో మొదట తెలుసుకోవాలి. భూమినిచ్చింది ఆయన, బ్రతుకునిచ్చింది ఆయన, ఆయుష్కాలాన్ని నిర్ణయించింది ఆయన, అసలు మనలను ఇలా పంపించింది ఆయన. ఆయనకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది హక్కు, అడిగే హక్కు? అయితే దేవుడు చూడండి, వెర్రివాడా, నీ ఆలోచన మీద నీవు ఆధారపడిపోయావా? నీ ఆలోచనతో సరిపెట్టుకున్నావా? ఈ ఆలోచనే గొప్పది అని అనుకుంటున్నావా? అయితే నీవు వెర్రివాడవే అన్నాడు. ఈరోజు ఇలాంటి వెర్రివారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందరూ వెర్రివారే, అందరూ వెర్రివారే. దేవుని వాక్యము చెంతకు రాకుండా, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, తమ స్వంత తెలివి, తమ స్వంత బలము, తమ స్వంత జ్ఞానము మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా వెర్రివారే. ఎందుకంటే చివరకు వారు నష్టపోతారు. వారు ఎలా వెళ్ళాలో వారికి తెలియదు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీ ప్రాణం పోయేటువంటి ప్రమాదం ఉంది, నీ ప్రాణము పోయే పరిస్థితి ఉంది ఈ రాత్రే. నీవేమో అనేక సంవత్సరములకు ప్లాన్ వేస్తున్నావు, కానీ ఈ రాత్రే నీ ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును? నీవవుతాయని నీవు అనుకుంటున్నావు. నీ ప్రాణమే ఈ రాత్రి పోతుంది. ఎవని వగును? వాటిని ఎవరు తీసుకుంటారు? వాటిని ఎవరు అనుభవిస్తారో నీకు తెలుసా? కనుక దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే యుండునని చెప్పెను. దేవుని ఎడల మీరు ధనవంతులుగా ఉండాలి, పరలోకమందు ధనమును కూర్చుకునేవారుగా ఉండాలి, దేవుని క్రియలను నెరవేర్చుచున్నవారుగా ఉండాలి. అంతే తప్ప లోకమందు ధనవంతులుగా ఉండి మీ నిమిత్తము మీరు ఆలోచించుకుంటూ తమ కొరకే సమకూర్చుకునేవారుగా మీరుంటే కనుక ఇదిగో ఇలాగే ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనకు ఎన్నెన్నో ప్రణాళికలు, ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో కలలు ఉండొచ్చు. అయితే అవి దేవుని చిత్తానుసారమైనవా? అవి దేవుని ప్రణాళికను అనుసరించినవా? అవి దేవుని వాక్యమును నెరవేర్చేవా? ఒక్కసారి మీరు ఆగి ఆలోచిస్తున్నారా? లేదండి ఇలా ఉంటేనే బాగుంటుంది నాకు అని సరిపెట్టుకుంటున్నారా? ఇలా ఉద్యోగం చేసుకోవాలి, ఇలా పెళ్లి చేసుకోవాలి, ఇలా పిల్లలను కనాలి, ఇలా వారిని పెంచాలి, ఇలా ఒక గొప్ప జీవితాన్ని నేను కలిగి ఉండాలి, ఇలా ఒక మంచి టౌన్షిప్లో ఉండాలి, ఇలా ఒక మంచి సిటీలో ఉండాలి, ఇలా ఒక మంచి వ్యాపారం చేసుకోవాలి, ఇలా ఒక గొప్ప ఆస్తిని నేను సమకూర్చుకోవాలి, ఇలా ఒక గొప్ప బంగారపు నిధిని నేను కొనుక్కోవాలి. ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఏమైనా ఉంటున్నారా? ఈ విధమైన ఆలోచనలతో ఉంటున్నారా? మీ ఇష్టం మీది అన్నట్టుగా మీ ఆలోచన మీద మీరు ఆధారపడి బ్రతుకుతూ ఉంటే కనుక ఇదిగో సరిగ్గా మీకు సంబంధించినటువంటి పాఠ్యభాగమే ఇది, మీకు పోలినటువంటి ఉపమానమే ఇది. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడి ఆలోచన మీద వాడు ఆధారపడ్డాడు, ఇదిగో చివరకు నాశనం అయిపోయాడు. వాడు దేవుని యొక్క ఆలోచన కొరకు పట్టించుకోలేదు. దేవుడు వాని ఆత్మను పరిశోధించాడు. వాడు నిత్య నాశనానికి నిర్ణయింపబడ్డాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు బ్రతకాలంటే, మీ ఆత్మ రక్షణలో ఉండాలంటే, మీరు కలకాలము యేసుక్రీస్తు ప్రభువులో మీ ఆత్మను కాపాడుకోవాలంటే దేవుని ఆలోచనను అడగండి, దేవుని వాక్యము చెంతకు రండి. స్వంత నిర్ణయాలొద్దు, మీ ఆలోచన మీద మీరు ఆధారపడేటువంటి విధానం వద్దు. దేవుని దగ్గర మోకాల్లోని దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుని, ఇదిగో తండ్రి నా హృదయం నీది, నీవేం చేయమని ప్రేరేపిస్తే నేను ఆ విధంగా బ్రతుకుతాను, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను, నీ వాక్యమునకు నేను పెద్దపీట వేస్తాను
అని మీరు దేవుని దగ్గర ఆయన అధికారానికి ఒప్పుకునేటువంటి మనస్సుతో ఉంటే అప్పుడు మీరు బ్రతుకుతారు, అప్పుడు మీరు రక్షింపబడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడిన అనేకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్నిటిని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్నిటిని మనము ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వాక్యం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చూడండి ఎంతమంది మనుషులు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రణాళికలు చూడండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. మరి అవన్నీ నెరవేరుతాయా? అవన్నీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయా? అవన్నీ శాశ్వతమైన లాభాన్ని ఇస్తాయా? లేదు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు, కానీ పరలోకమందున దేవుడున్నాడు, యజమాని ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన తీర్మానం ఒకటి ఉంది, అదే స్థిరం. ఆయన తీర్మానం ఒకటి ఉంది, అదే స్థిరం. ఎన్నెన్నో ప్రణాళికలండి. ఈరోజు మనుషులు దేవునితో పని లేదన్నట్టుగా బ్రతుకుతున్నారు. దేవునితో నాకు సంబంధం ఏంటి అన్నట్టుగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యాన్ని నేనెందుకు వినాలి అన్నట్టుగా బ్రతుకుతున్నారు. చూసారా? నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, అయితే దేవుడున్నాడు, ఆయన తీర్మానమే స్థిరము. ఆయన తీర్మానిస్తాడు నీవు చివరకు ఎలా ఉండాలనేది. నీవు అనుకున్నట్టుగా నీవు ఉండవు. నీ ఆలోచన మీద నీవు ఆధారపడి బ్రతుకుతూ ఉంటే నీవు అనుకున్నట్టుగా నీవు ఉండవు. తలక్రిందులు చేసేస్తుంటాడు ఆయన, తలక్రిందులు. ఎందరో జీవితాలను మనం చూస్తున్నాం, తలక్రిందులు అయిపోతున్నాయి. వారు ఒకటి అనుకుంటారు, కానీ వారి యొక్క భవిష్యత్తు మరోలా ఉంటుంది. వారు ఒక విధంగా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళదాం అనుకుంటారు, కానీ పూర్తిగా తారుమారైపోతుంది. ఎందుకని? దేవుని తీర్మానం అంటూ ఒకటి ఉంది. దేవుని తీర్మానం స్థిరం, స్టాండర్డ్. ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి నీ ఆలోచన ఏంటి, దేవా నీ తీర్మానం ఏంటి, నేను ఎలా ఉండాలని నీవు కోరుకుంటున్నావు అని అడగగలిగిన వారు ఉన్నారా? అదే దేవుని ప్రశ్న. కలలో బ్రతుకుతున్నావు, భ్రమలో బ్రతుకుతున్నావు. ఇది చేద్దాం, అది చేద్దాం, అలా ఉందాం, ఇలా ఉందాం, నాకు తిరిగేది అని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఒక తీర్మానంతో ఉన్నాడు. దేవుని తీర్మానమే స్థిరము. నీవు కపటుడుగా ఉండొద్దు, కపటమైన ఆలోచనతో ఉండొద్దు. కొంతమంది వేషధారణతో కూడా ఉంటారు. అంటే దేవుని భక్తిలో ఉన్నట్టు నటిస్తారు, కానీ వారి ఆలోచనని ఎల్లప్పుడూ నెరవేర్చుకుంటూ ఉంటారు. దేవుని ఆలోచనకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వరు, దేవుని ఆలోచనను పట్టించుకోరు. కానీ పైకి మాత్రం భక్తుల వేషం. ఆ కపటమైనటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించడు. తలక్రిందులు చేస్తూ ఉంటాడు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఈ విషయమై మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. జ్ఞానులు కూడా ఆయన చేత పట్టబడతారు. ఏమండి, మాకైతే అంత తెలివి లేకపోవచ్చు. ఐన్స్టీన్కు ఉన్నటువంటి తెలివి కొంతమందిలో ఉంటుంది కదా, వారినైతే దేవుడు ఏం చేయలేడా? చూసారా? గొప్ప గొప్ప తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. మరి వారి ఆలోచనలను వారు నెరవేర్చుకుంటారా? మనం సామాన్యులం కదా, మనల్ని అయితే దేవుడు పరిశోధిస్తాడు, మనల్ని అయితే దేవుడు తలక్రిందులు చేసేస్తాడు. మరి వారు గొప్ప గొప్పవారు కదండి మీరు అనుకుంటే, వారి ఆలోచనను కూడా దేవుడు తలక్రిందులే చేస్తాడు. వారి కృత్రిమములలో ఆయన వారిని పట్టుకుంటాడు. నిన్న మొన్నటి వరకు వాడు ప్రపంచంలోనే గొప్పవాడు అయి ఉండొచ్చు, కానీ వాడి రోజు బొక్కబోర్లా పడతాడు. మీకు అర్థమవుతుందా? నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే ఫలానా వ్యక్తికి తిరుగులేదు, వాడు అన్నదే రాజ్యాంగం, వాడు అన్నదే స్థిరం అని మీరు వాడిని పొగుడుండొచ్చు. వాడి గాలి మొత్తాన్ని తీసేస్తాడు దేవుడు. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. కృత్రిమమైన ఆలోచన,
వాడి స్వంత ఆలోచన, దాని మీద వాడు ఆధారపడాలని ప్రయత్నం చేస్తాడు. వాడి గాలి తీసేస్తాడు దేవుడు. జ్ఞానులను సైతము, సామాన్యులను మాత్రమే అని మీరు అనుకోవద్దు. ఏమంటే మాకైతే అంత తెలివి ఉండకపోవచ్చు, మాకైతే అంత జ్ఞానం ఉండకపోవచ్చు, మా బోటి వారిని దేవుడు మా యొక్క కృత్రిమములలో పట్టేసుకుంటాడు, మా ఆత్మలను పరిశోధిస్తాడు ఆయన, మా ఆలోచనలు నెరవేరకపోవచ్చు. కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉంటారు, వారు ఏమనుకున్న దానిని నెరవేర్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన వారుగా కనిపిస్తారు. మరి వారి ఆలోచనను దేవుడు తలక్రిందులు చేస్తాడంట. తలక్రిందులు చేస్తాడు. జ్ఞానులను వారి కృత్రిమములలోని ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. టాప్ టు బాటం తలక్రింద అయిపోతుంది. ఏమనుకున్నారు దేవుడంటే, ఎవరనుకున్నారు దేవుడంటే? పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. నీవెంత ఘనుడివైనా సరే నిన్ను దేవుడు జైల్లోకి నెట్టగలడు. నీవెంత ఘనుడివైనా సరే నీవు ఒకానొక రోజున ఆకలితో అలమటించేలా చేయగలడు. నీవెంత ఘనుడివైనా సరే ఒకానొక రోజున నీవు రోధించేలా ఆయన నీ పరిస్థితిని తలక్రిందు చేయగలడు. ఇదంతా దేని వలన, ఎందుకు అనగానే నీవు దేవుని దగ్గరకు రాలేదంతే. నీ బలాన్ని చూసుకున్నావు, నీ ధనాన్ని చూసుకున్నావు, నీ వెనకున్న జనాన్ని చూసుకున్నావు. గర్వంతో నిండిపోయావు, గర్వంతో నీవు నిండిపోయావు. కనుక నీ గర్వాన్ని ఒక్కసారి అణచాలని, నీ గర్వమంతటిని నేలమట్టం చేయాలని దేవుడు శాసనాన్ని పుట్టించాడు. అయిపోయావంతే. కపటుల ఆలోచనను ఆయన తలక్రిందు చేయును, తలక్రిందు చేయును. చరిత్రలో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక బబులోను రాజు ఉన్నాడు. ఈ బబులోను రాజు ఒకానొక సందర్భానికి వచ్చేసరికి ఇలాగే ఒక ఆలోచనను కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ఏంటంటే, నాకిక తిరిగే ఉంది, నేను ప్రపంచ సామ్రాజ్యాధినేతను, నేను అనుకున్నది నెరవేరాలి, ఇదిగో జయహో జయహో అంటూ ప్రజలందరూ కూడా నాకు జేజేలు పలుకుతున్నారు, నేను అనుకున్న ప్రతిదానిని కూడా నెరవేర్చుకోగలను, ప్రపంచంలో నాకు లోబడని రాజ్యమే లేదు, నేను మహా సామ్రాజ్యాన్ని సృష్టించేశాను, ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో నేనే ఘనుడను అనేటువంటి ఒక ఆలోచనతో అతడు ఉన్నప్పుడు ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. జ్ఞానులను వారి కృత్రిమములలో ఆయన పట్టుకుంటాడు, కపటుల ఆలోచనను ఆయన తలక్రిందు చేస్తాడు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. చూడండి పరిశుద్ధ గ్రంథములో ఈ సందర్భాన్ని ఒక్కసారి మీరు చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వాక్యం నుండి మీరు చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వాక్యం నుండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు, బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఒక్కసారి తాను కట్టించినటువంటి నగరును చూస్తున్నాడు. ఎంత వైభవంతో కూడుకున్నది ఇది! ఇదంతా నా చేతుల కష్టార్జితం కాదా? ఇదంతా నా బలం కాదా? ఇదంతా నా శౌర్యం కాదా? ఇదంతా నా తెలివి కాదా అని అనుకుంటున్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు. తన ఆలోచన. దేవునికి స్థానం లేదు. తన ఆలోచనలో దేవునికి స్థానం లేదు. తనలో తాను అనుకుంటున్నాడు. రాజు, బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా, వాడిలో మాట్లాడుకుంటున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. సామాన్యుడైతే కాదు, ప్రపంచ సామ్రాజ్యాధినేత, ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటికి రాజు. ఒకానొక కాలంలో బబులోను సామ్రాజ్యం, ఏ రాజ్యము కూడా అతని చేతి క్రింద లేనిదైతే లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా తన హస్తగతం చేసుకున్నాడు. అందుచేతనే అంత గర్వంతో ఉన్నాడు. రాజు నోట ఈ మాట ఉండగానే
ఇలా తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. పరలోకమందున దేవుణ్ణి మర్చిపోయాడు. నరుని హృదయాలోచనలు అనేకములైనా దేవుని తీర్మానమే స్థిరము అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, విను జాగ్రత్తగా. ఇదే దేవుని తీర్మానం. నీవేదో అనుకుంటున్నావు, ఇదంతా నా నామ ఘనత కొరకు, నా ప్రభావ ఘనత కొరకు కట్టించబడినటువంటి రాజనగరు, దీనిని అంతటిని నేనే కదా కట్టించాను, ఇదంతా కూడా నా హస్తగతం కదా, నా స్వార్జితం కదా అని నీవు అనుకుంటున్నావు. రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, విను అంటున్నాడు దేవుడు. చూడండి, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ఎప్పుడైతే ఈ ఆలోచన నీలో కనిపించిందో నీ రాజ్యమును దేవుడు నీ యొద్ద నుండి తొలగించేశాడు. నేను చచ్చిపోయేంత వరకు నా రాజ్యము నుండి నన్ను వేరు చేసేది ఎవరూ లేరని నీవు అనుకుంటున్నావేమో. నీవు బ్రతికుండగానే నీ యొద్ద నుండి నీ రాజ్యమును తీసేస్తాను, అలా చూడంటున్నాడు దేవుడు. గమనిస్తున్నారా? దేవుని ఆలోచనకు ప్రాధాన్యతనివ్వకపోతే, దేవుని దగ్గర మోకాల్లో అనకపోతే, తండ్రి నా ఆలోచన ఏంటి నాయన, దానిని నేను పక్కన పెట్టేస్తున్నాను, నీ ఆలోచన ఏంటో చెప్పు, నీ ఆలోచననే శిరస వహిస్తాననేటువంటి మనుషులేరండి. దేవా, నీ నామము కొరకు, నీ వాక్యము కొరకు, నీ ఆలోచనను సఫలము చేయుట కొరకు, ఇదిగో నేను ఒక పాత్రగా వినియోగింపబడాలి అని దేవునికి తమ్మును తాము అర్పించుకునేటువంటి మనుషులేరండి. నా ఆలోచన గొప్పది, దేవుడెవరు అనేటువంటి గర్విష్ఠులే కనిపిస్తున్నారు అందరూ. ఇదిగో అలాంటి వారందరికీ కూడా గుణపాఠం ఇది. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ఏ మనుష్యులను చూచైతే నీవు ఈరోజు గర్వపడుతున్నావో, ఇదిగో వీరందరూ కూడా నాకు జయజయలు పలుకుతున్నారని, ఏ మనుష్యుల యొక్క బలాన్ని అయితే చూచుకుని నీవు ఈరోజు గర్విస్తున్నావో, నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావో, అదే మనుష్యులు నిన్ను తరిమేస్తారు, జాగ్రత్త. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, మాకంటే గొప్పవారు లేరు, మాకంటే వీరాది వీరులు లేరు, సూర్యులు లేరు అని అనుకుంటున్నారు. ప్రజలు నీకిచ్చినటువంటి ఆధిక్యత ఈరోజు ఉంటుంది, రేపు ఊడుతుంది. ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఈరోజు ఉంటుంది, రేపు ఊడుతుంది. ఎన్ని ఉదాహరణలను మీరు చూడటం లేదండి? మన దగ్గర ఉన్నటువంటి వారిలోని ఎన్ని ఉదాహరణలను మీరు చూడటం లేదు? ఈ తెలుగు రాష్ట్రాలలోనే మీరు చూడండి. కొన్నాళ్ళు అధికారాన్ని చేపట్టినటువంటి వారు గర్వంతో ఒకవేళ వారు ఉంటే, ప్రజాబలం అంతా కూడా మా వైపే ఉంది అని వారు అనుకుంటూ ఉన్నప్పుడు, సర్వేలన్నీ వారికే వంత పాడుతూ ఉన్నప్పుడు, ఒక్కసారిగా వారికి ఉన్నటువంటి ప్రాబల్యం అంతా కూడా తగ్గిపోతుంది. దేవుడు దించేస్తున్నాడు, ఆ గర్వాన్ని అంతటిని దించేస్తున్నాడు. చూడండి, ఇది ఈనాడు మాత్రమే క్రొత్తగా మన కళ్ళ ముందు జరుగుతున్నది అనుకుంటున్నారా? ఏనాటి నుంచో జరుగుతున్నది. పరిశుద్ధ గ్రంథంలో సుస్థిరంగా వ్రాయబడింది. చదివేవాడేడి, వివరించేవాడేడి, గ్రహించేవాడేడి? ఏదో నామకార్థంగా భక్తులుగా ఉంటున్నారంతే, సరిపోదు. దానివలన నష్టం అదుగో ఆ నామకార్థులకే. దేవుని వాక్యాన్ని చాలా ఉన్నతంగా పరిశీలించాలి, జీవితంలో అన్వయించుకోవాలి, దేవుని ఆలోచన మీద ఆధారపడాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. ఒకప్పుడు గొప్పవారుగా ఉన్నటువంటి వారే ఈరోజు ఎందుకు పనికిరాని వారుగా కనిపిస్తున్నారు. ప్రజలు వారి యొద్ద నుండి వారిని తరిమేస్తారు. ఒకప్పుడు ఏ ప్రజలైతే వారికి పట్టం కట్టారో ఆ ప్రజలే ఈరోజు వారిని తరిమేస్తారు. చూడండి, నెబుకద్నెజరుకి ఏమైందో చూడండి. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకేలాగు జరుగునని చెప్పెను. ఆకాశము నుండి వచ్చినటువంటి శబ్దము అనగా దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి వాక్కది. ఇదిగో ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు ప్రకటన. నీ అధికార బలాన్ని చూచి నీవు గర్వపడుతున్నావు,
నీవు గర్వపడుతున్నావు, ఇదంతా నేను కట్టించిన నగరు కాదా, ఇదంతా నా ప్రాబల్యం కదా అని నీవు అనుకుంటున్నావు. అయితే ఇదిగో ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను, జనులు తమ యొద్ద నుండి నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు. 7 కాలముల వరకు నీకు ఇలాగ జరుగుతుంది, నీవు తెలుసుకుంటావు, నీకు బుద్ధి వస్తుంది అని దేవుడు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయాలను బట్టి, వ్రాయబడిన ఈ చక్కని సంగతులను బట్టి మనము బుద్ధిని నేర్చుకోవాలి. బుద్ధిని నేర్చుకోవాలి, తప్పనిసరిగా బుద్ధిని నేర్చుకోవాలి. భ్రమలో బ్రతకడం కాదు, కలలో బ్రతకడం కాదు, ఊహలలో బ్రతకడం కాదు. అసలైన జీవిత కళను తెలుసుకోవాలి, అసలైన జీవితపు కళను తెలుసుకోవాలి, బ్రతికే విధానాన్ని తెలుసుకోవాలి. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనం ఎలా బ్రతకాలో పూర్తిగా నిర్దేశింపబడినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. కనుక దేవుని మాటల చెంతకు రాగలిగితే మీ బ్రతుకు ఎలా ఉండాలో దేవుడు మీకు సూచిస్తాడు. దేవుని ఆలోచన మీద మీరు ఆధారపడగలిగితే మీ బ్రతుకు చక్కగా సన్మార్గంలో నడుచుకుంటుంది. మీ ఆత్మకు సంరక్షణ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరిన్ని సంగతులను మనం చూద్దాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 33వ కీర్తన 10వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఈ విషయమై వ్రాయబడినటువంటి చక్కని మాటలు. 33వ కీర్తన 10వ వాక్యం, అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. అవి వ్యర్థమైపోతాయి, చెత్తబొట్టలో పడేసినటువంటి కాగితాల మాదిరిగా మారిపోతాయి, చిత్తు కాగితాలు అయిపోతాయి. అన్యజనముల ఆలోచనలు. నీవు దేవుని ప్రజగా ఉండాలి, దేవుని చెంతకు రావాలి, దేవుని యొక్క వాక్యమును ఆశ్రయించాలి. దేవుని కొరకు బ్రతికే మనిషిగా నీవు కనిపించాలి. నీవు అన్యజనునిగా ఉండిపోకూడదు, దేవునికి నీకు సంబంధం లేని ప్రజగా నీవు ఉండిపోకూడదు. ఒకవేళ అలా ఉంటే వారి ఆలోచన ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. అర్థవంతంగా ఉండదు, వ్యర్థం అవుతుంది. తాత్కాలికంగా మీరు చూడకండి, దీర్ఘకాలికంగా మీరు చూడండి. ఏదో 1 రోజు 2 రోజుల మట్టుకే మీరు చూడకండి వారి వైభవాన్ని, దీర్ఘకాలికంగా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి దూరముగా బ్రతికిన ప్రతి ఒక్కరూ కూడా వారు చివరకు నష్టపోతున్నారు. వారి ఆత్మను నిత్యనాశనానికి నడిపించుకుంటున్నారు. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. జనముల యోచనలు అవి నిష్ఫలమైపోతున్నాయి, ఫలము లేనివైపోతున్నాయి. ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని ప్రణాళికలు, ఇలా చేసేసుకుందాం, అలా చేసేసుకుందాం. దేవుని దగ్గరకు రాకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వాక్యానికి విలువనివ్వకుండా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చివరకు నిష్ఫలులైపోతున్నారు, వ్యర్థులైపోతున్నారు. అయితే దేవుని ఆలోచన అయితే చూడండి, క్రింది మాటలు ఇంకా చూడండి, 11వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని ఆలోచన ఉన్నతమైనది, దానిని చెరిపేసేవాడు ఎవడూ లేడు, దానిని వ్యర్థపరిచేవాడు ఎవడూ లేడు, దానిని నిష్ఫలముగా చేసేవాడు ఎవ్వడూ లేడు, ఏ కాలములోనూ లేడు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అలాగే 12వ వాక్యం కూడా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, అందుచేతనే ఆయనను ఆశ్రయించండి. మా దేవుడు పరలోకమందున్నాడు, ఆయన ఆలోచనను బట్టి మేము నడుచుకుంటాము, ఆయన ఆలోచనను బట్టి మా ప్రవర్తన ఉంటుంది, అంతే తప్ప మా స్వంత ఆలోచన కాదు అని ఎవరనగలరు? ఆయనను దేవునిగా కలిగినటువంటి జనులే అనగలరు. మిగిలిన వారందరూ వేషధారులుగా ఉండొచ్చు, వారి యొక్క ఆలోచనలను వారు నెరవేర్చుకుంటారు, ఆ తర్వాత అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి, వారు నష్టపోతారు. కానీ యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొను జనులు ధన్యులు, ఎందుకంటే వారు శాశ్వత కాలము బహుమానమును పొందుతారు, అధికారమును పొందుతారు, జీవమును పొందుతారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరులారా, మీ స్వంత ఆలోచనను దేవునికి భిన్నంగా నెరవేర్చుకోవాలని మీరు ప్రయత్నాలు చేయకండి. వాటి వలన తాత్కాలికంగా మీరు సంతోషాన్ని పొందుతున్న దీర్ఘకాలికంగా మీరు నష్టపోతారు, నాశనానికి మీరు చేరువైపోతారు.
అయితే దేవుని ఆలోచనను మీరు అనుసరించండి. తాత్కాలికంగా కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వారిని బట్టి వారితో పోల్చుకున్నప్పుడు, ఇదిగో వారైతే సంతోషిస్తున్నారు, సుఖిస్తున్నారు, వారి వలె నా జీవితం లేదు అని మీకు కొంత బాధ కలగచ్చు. కానీ మీరు దేవుని ఆలోచనను నెరవేర్చుచున్నప్పుడు కొద్దిగా బాధపడినా కానీ ఆ తర్వాత మీరు సంతోషిస్తారు, నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు, ఉన్నతమైనటువంటి బహుమానమును దేవుని వలన పొందుతారు. దేవుడు మన యందు ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదము మనకు తోడుగా ఉన్నప్పుడు, మనం ఎంత కష్టంలో ఉన్నా మనం ధన్యులమే. మీకు అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదము మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎంత కష్టంలో ఉన్నా మనం ధన్యులమే. యోబు గారు అన్నిటినీ కోల్పోయిన దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోవటం లేదు, దేవుని అనుగ్రహాన్ని కోల్పోవటం లేదు, దేవుని యొక్క చల్లని చూపును ఆయన కోల్పోవటం లేదు. దేవుని ఆధీనంలోనే ఉన్నాడు యోబు గారు. కనుక అది ఆయనకు ధన్యత. ఒళ్ళంతా కురుపులు, అందరూ వెళ్ళిపోయారు, స్నేహితులు వచ్చి నిందిస్తున్నారు, ఆస్తి అంతా పోయింది, కానీ దేవుని అనుగ్రహం మాత్రం పోలే. దేవుని యొక్క కరుణా కటాక్షములు మాత్రం యోబు గారి మీద ఉన్నాయి. కనుక యోబు గారు దానిని బట్టి సంతోషిస్తున్నారు, జీవించగలుగుతున్నారు. చివరకు మరలా దేవుడు ప్రత్యక్షంగా భౌతికంగా మరలా యోబు గారికి ఆశీర్వాదాన్ని దయచేసేశాడు. ఏవైతే కోల్పోయాడో వాటన్నిటికంటే ఎన్నో రెట్లు యోబు గారు మరలా పొందగలిగారు, సంతోషంతో ఉండగలిగారు. తరతరముల వరకు పిల్లలను చూడగలిగారు, 4 తరముల వరకు సంతానాన్ని చూడగలిగారు. చూసారా? అలాగే ఒక భక్తుడైనటువంటి యోనా గారిని గురించి మీరు ఆలోచన చేయండి. దేవుని అనుగ్రహం ఉంది, దేవుని కటాక్షం ఉంది. తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయినా కానీ దేవుని కటాక్షం అయితే యోనా గారిని విడిచిపోలేదు. కనుక అతడు మరలా బ్రతికి బట్టకట్టాడు. ఒక పట్టణానికి దేవుని వాక్యాన్ని నేర్పించాడు, ఒక పట్టణానికి కలిగేటువంటి గతిని తప్పించాడు. వారందరూ మారు మనస్సు నొందేటట్టుగా ప్రకటనలను జారీ చేయగలిగాడు. మీరు ఆలోచిస్తున్నారా? మనలను ఏది విడిచిపోయినా దేవుని కృప విడిచిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మనలను విడిచిపోకూడదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఖడ్గమా, కరువా, శ్రమ, ఎవరైనా ఒక వ్యక్తి, ఎవరూ కూడా మనలను ఎడబాపనేరరు. మనము క్రీస్తు ప్రేమలో ఉండాలి. కనుక దేవుని ఆలోచనను నెరవేర్చడానికి ఎల్లప్పుడూ మీరు మనస్సును సిద్ధం చేసుకోండి, దేవుని మార్గంలో నడుచుకోండి. అలాగే మరొక ఉన్నతమైనటువంటి సంగతిని ఇప్పుడు మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వాక్యాన్ని కూడా చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వాక్యం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. ఒకవేళ ఎవరైనా ఇంకా ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నేను నా ఆలోచనను నెరవేర్చుకుంటాను, నా జీవితకాలం అంతా దానిని సఫలం చేసుకుంటాను, చివరకు నేను బహుమానాన్ని పొందుతాననేటువంటి ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని చెడ్డ ధైర్యంతో గనక ఉంటే, ఇదిగో ఈ మాటను కూడా వినండి. యెహోవాకు విరోధముగా నీ ఆలోచన ఉన్నప్పుడు అది ఏమాత్రము నిలువదు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, ఒకవేళ లోకంలో నీవు ఇది జ్ఞానము అని చెప్పి దేవుని వాక్యమునకు భిన్నముగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, లోకజ్ఞానాన్ని నీవు ఆధారం చేసుకుని లోకజ్ఞానాన్ని నీవు అనుసరిస్తూ ఉంటే అది జ్ఞానమైనా కానీ దేవుడు దానిని నిలువనివ్వడు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. కనుక దేవుని మీద ఆధారపడండి, దేవుని వాక్యమును అనుసరించండి, దేవుని వాక్యపు వెలుగులో నడుచుకోవటానికి ప్రయత్నించండి, క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్షణలో కొనసాగండి. అప్పుడు మీ బ్రతుకులు ఆశీర్వదింపబడతాయి. తాత్కాలికంగా కొద్ది శ్రమలను మీరు అనుభవించినా కానీ నిత్య ప్రేమలో మీరుంటారు, నిత్య ఆనందములో మీరుంటారు. కనుక ఆ నిత్య జీవమును పొందు నిమిత్తము క్రీస్తు యేసులో కొనసాగుతూ దేవుని ఆలోచనని మీ జీవితకాలములో ఎల్లప్పుడూ సఫలపరుచుకుంటూ మీ బ్రతుకులను ధన్యకరమైనటువంటి బ్రతుకులుగా మార్చుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన కన్న తండ్రి, ఈ సమయమున మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ఉన్నతమైన మాటల కొరకు, మా జీవితములను సరిదిద్దేటువంటి జ్ఞానాంశముల కొరకు
మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, కేవలము వినువారు మాత్రముగా ఉండిపోకుండా మీ మాటలను అనుసరించి చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి పిల్లలుగా మీ బిడ్డలందరూ ఉండటానికి సహాయమును అనుగ్రహించండి. దేవా, ఎన్నో ఉదాహరణలు వారి జీవితాలలో వారు చూస్తున్నారు. వారి జీవితమే ఒక ఉదాహరణగా వారికి కనిపిస్తోంది. కనుక తండ్రి, ఏమాత్రము మీ మాటలను అలక్ష్యము చేయకుండా సర్వోన్నతులైనటువంటి మీరు చెప్పినటువంటి సంగతులను ఉన్నతమైనవిగా తీసుకొని జీవితంలో ప్రతి అంకములోనూ ప్రతి ఘట్టములోనూ మీ ఆలోచన మీద వారు ఆధారపడగలగటానికి, మీ చిత్తమును నెరవేర్చేటువంటి ఉద్దేశ్యములతో వారు ఉండగలగటానికి వారికి సహాయమునివ్వండి. ఏ సమయమున ఎటువంటి నిర్ణయమును తీసుకోవాలో తండ్రి వారు ఆలోచించుకొనుచున్నప్పుడు మీ వాక్యమునకు విలువనిచ్చేటువంటి భాగ్యమును వారికి కల్పించండి. నాయన, కొద్ది కాలము మేము శ్రమను అనుభవించినా కానీ నిత్యకాలము సంతోషములోనికి వెళ్ళబోతున్నామనేటువంటి గొప్ప నిరీక్షణతో క్రీస్తు ప్రేమలో కొనసాగుతున్నప్పుడు తండ్రి, మమ్మల్ని అందరినీ మీ కృపలో కాపాడుమని వేడుకుంటూ, మలినకరమైనటువంటి అంధకారమయమైనటువంటి లోకములో మేము జీవిస్తున్నప్పుడు పాపమును ఏమాత్రము అంటించుకొనకుండా పరిశుద్ధతలో నిర్దోషత్వములో మీ దయలో మేము కొనసాగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.